శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, మత మార్పిడి జరిగితే కొత్త చట్టం తీసుకొచ్చారు మోడీ గారు అనేది తెలుస్తోంది. అసలు ఏంటి ఆ చట్టం? తీసుకురావాల్సిన అవసరం ఏంటంటారు? మోదీ ఎందుకు ఈ చట్టం తీసుకురావాల్సి వచ్చింది కొత్తగా? ఇది కొత్త చట్టం ఏం కాదు, పాత చట్టమే. పాత చట్టంలో కొన్ని సవరణలు చేశారు. దీనివల్ల ఏంటంటే మీకు గతంలో మీకు కాంగ్రెస్ హయాంలో ఇది ఉంది, 2010లో ఉంది, 12లో ఉంది. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చాక కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అయితే వీళ్ళు ఇప్పుడు 16 తర్వాత దీంట్లో మోదీ గారు వచ్చాక బాగా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఏం చేశారంటే ఇంకొన్ని మార్పులు చేశారు ఇందులో. వీళ్ళు గతంలో ఏం వాదించేవాళ్ళు? ఫారిన్ ఫండ్స్ తెచ్చుకుంటారు కదండి, తెచ్చుకున్నాక మేము ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సిన పని లేదనేవాళ్ళు. ఒక ఎన్జిఓ పెట్టుకుంటారు అనుకుందాం. ఎన్జిఓకి మీకు విదేశీ ఫండ్స్ వస్తాయి, మీరు దానికే ఉపయోగిస్తున్నారా లేదా? మీరు ఒక పర్పస్ కోసం తెస్తారు, ఏదో మేము మంచినీళ్ళు అందిస్తాము, లేదా బోరు బావులు వేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ నిధులను దానికే వాడాలి. అలా వాడకుండా మీరు ఏం చేస్తారు? మత మార్పిళ్ళకి, జనాభా నియంత్రణకి ఏదో రకరకాలుగా దాన్ని వాడతారు. సో అసలు పర్పస్ అక్కడ అవ్వదు మీకు. ఇప్పుడు అదే కదా, వాళ్ళు విదేశాల నుంచి ఫండ్స్ పంపించేదే ఇక్కడ మత మార్పిళ్ళు చేయించడానికి. సో ఇది దీనివల్ల ఎఫ్సిఆర్ఏ ఈ చట్టం కింద ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఏ సంస్థ అయినా ఢిల్లీలోనే అక్కడ ఆ సంస్థ కింద మీరు రిజిస్టర్ చేసుకుని ఢిల్లీలోనే మీ అకౌంట్స్ అన్నీ ఉండాలి. ఒక పర్టికులర్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తారు, మీ అకౌంట్ అందులోనే ఉండాలి. మీరు ప్రతి పైసాకి లెక్క చెప్పాలి. ఇది చాలా పెద్ద దెబ్బ కదా. అంటే ఇవాళ మత మార్పిళ్ళు చేసే వాళ్ళకి ఇది మామూలు దెబ్బ కాదు. అంటే మీకు చూసారా, కాంగ్రెస్ హయాంలో వాళ్ళు చాప కింద నీరులాగా ఎలా చేశారు. అసలు ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అఫీషియల్గా 7,000 చర్చీల పైన తెలుస్తుంది, అన్అఫీషియల్గా 30,000 చర్చీలు ఉన్నాయట. అంటే ఏంటి, నేను మొన్న చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ కాదు, క్రైస్తవ ప్రదేశ్గా మార్చాలనేది వీళ్ళ ఉద్దేశం. ఇంకొకటి ఏం జరిగిందంటేనండి, మనుషులు నిర్లిప్తంగా ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు నా పక్కవాడు మారుతున్నాడా, సర్లే వాడు మారుతున్నాడు, నా దాకా రాలేదు కదా, లేకపోతే ఆ వీధిలోకి వచ్చారు మా వీధికి రాలేదు కదా, ఇట్లా పెరిగిపోయాయండి. నేను లిటరల్గా చూశాను, మా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఫస్ట్ కూతురు మారింది, కూతురు మారాక అందరినీ మార్చుకుంటూ వచ్చింది, తిట్టే తల్లి కూడా మారింది. ఎందుకు మారావని అడిగా. ఏం చేయమంటారమ్మా, అందరూ వాళ్లే ఉన్నారు, మన పండుగలు చేసుకొని ఇవ్వట్లేదు. ఇది జరుగుతుందా హిందూ మతంలో? మనలో ఏంటంటే ప్రతిదీ సర్దుకుపోయే ధోరణి, దీని నుంచి మనం బయటపడాలి. ఈ మధ్య కాలంలో కదా కాస్త హిందువుల్లో అవేర్నెస్ రావడం, కొంచెం గళం విప్పడం. మొన్న బ్రాహ్మిన్స్ చూశారు కదా, ఎప్పుడు లేని ర్యాలీ చేశారు. అవును, యాక్చువల్గా ఒకప్పుడు బ్రాహ్మణులు అనేవాళ్ళు కత్తి కలం రెండూ పట్టేవాళ్ళు. ఈవెన్ తిక్కన గారి కాలంలో కూడా ఉంది అది, 15వ శతాబ్దంలో కూడా. తర్వాత ఈ మహమ్మదీయుల దండయాత్రల వల్ల వీళ్ళు ఇలా అయిపోయారు. బాల్య వివాహాలు కూడా అందుకే వచ్చాయి, ఆ తాళి చూస్తే వదిలేస్తారని. ప్రతి ఒక్క ఆచారానికి వెనకాల ఒక కథ ఉంది మనకి. కానీ మీకు మనకి ఏమంటారు, సతీ సహగమనం దక్షిణ భారతదేశంలో లేదు, ఉత్తర భారతదేశంలో ఉంది. మనం చాలా ఫార్వర్డ్గానే ఉన్నాం ఒక రకంగా చూసుకుంటే. సరే, ఏది ఏమైనా ఇవాళ ఈ మత మార్పిళ్ళకి ఒక గొడ్డలు పెట్టు ఈ చట్టం అనేదండి. మోదీ గారు ఇప్పటికే లేట్ చేశారు నన్ను అడిగితే. ఇంకా కొన్ని వాళ్ళు ఖచ్చితంగా ఇంకా 2-3 చట్టాలు తీసుకురావాల్సి ఉన్నాయి. అవి కూడా చేసేస్తే హిందువులు కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు భారతదేశంలో. ఎందుకంటే మనకి ఇంకెక్కడా హిందూ దేశం లేదు. ఒకప్పుడు నేపాల్ ఉండేది, ఇప్పుడు కూడా పూర్తిగా నేపాల్ కూడా ఇప్పుడు చెప్పలేకపోతున్నాం కదా. అవును, అందుకని మన హిందూ దేశం అనుకున్న ఈ భారతదేశంలో మరి హిందువులకి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే ఒక్కళ్ళు కూడా గళవెత్తట్లా. ఇంకా ఓపెన్గా మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాము, ముస్లిమ్స్ని సపోర్ట్ చేస్తాము, క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తామంటున్నారు. ఇంకొకటి ఏంటంటేనండి, క్రిస్టియానిటీలో మారడం గురించి మనం మాట్లాడటల్లా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక నెగిటివిటీని వాళ్ళు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు.
హిందూ పద్ధతులు పాటిస్తూ హిందువుల మీద ఒక నెగిటివిటీ, అది మనకు అర్థం కాని అంశం. మీరు దీపం పెట్టడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా తప్పు కదా. అవును. సో అందుకని ఇవాళ మోదీ గారు తీసుకొచ్చిన ఈ చట్టం కనుక పూర్తిగా అమల్లోకి వస్తే, ఇప్పటికే చాలా ఎన్జిఓలు మూతపడ్డాయి, అందరు గిలగిలా కొట్టుకుంటున్నారు, పూర్తిగా గిలగిలా కొట్టుకుంటారు. రైట్ మేడం.